హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్షన్ 2 ఇన్ చాప్టర్ 1 ఆఫ్ సిఆర్పిసి. సెక్షన్ 2 ఈజ్ డెఫినిషన్. So section 2, this is a crucial section that defines key terms used throughout the CRPC. అంటే ఈ సెక్షన్ 2లో సిఆర్పిసి అంతటా యూజ్ చేసే కీ టర్మ్స్ను డిఫైన్ చేసే క్రూషియల్ సెక్షన్ అన్నమాట. అంటే ఈ సెక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ది కాగ్నిజబుల్ అఫెన్స్. అన్ అఫెన్స్ వేర్ ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ వితౌట్ ఏ వారెంట్. అంటే పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలిగిన నేరం. సెకండ్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. అన్ అఫెన్స్ వేర్ ఏ పోలీస్ ఆఫీసర్ కెనాట్ అరెస్ట్ వితౌట్ ఏ వారెంట్. అంటే పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయలేని నేరం. నెక్స్ట్, థర్డ్, బెయిలబుల్ అఫెన్స్. అన్ అఫెన్స్ లిస్టెడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ యాజ్ బెయిలబుల్, ఏ మ్యాటర్ ఆఫ్ లీగల్ రైట్ ఫర్ బెయిల్. అంటే బెయిల్ కోసం లీగల్ రైట్స్కి సంబంధించిన విషయం. ఇది ఫస్ట్ షెడ్యూల్లో బెయిలబుల్గా లిస్ట్ చేయబడిన నేరం ఆర్ అఫెన్స్. నెక్స్ట్, ఫోర్త్ వన్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. అన్ అఫెన్స్ వేర్ బెయిల్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ అండ్ ఈజ్ డిసైడెడ్ బై ఎ కోర్ట్ అండర్ సర్టెన్ కండిషన్స్. అంటే బెయిల్ రైట్స్కు సంబంధించిన విషయం కానీ అండ్ కొన్ని కండిషన్స్ మీద కోర్టు డిసైడ్ చేసే నేరం. నెక్స్ట్, ఫిఫ్త్, వారెంట్ కేస్. ఏ కేస్ రిలేటింగ్ టు అన్ offense punishable with death, imprisonment for life or imprisonment for a term exceeding 2 years. అంటే ఏం చెప్తుంది? మరణశిక్ష, జీవిత ఖైదు లేదా 2 సంవత్సరాలకు మించి జైలు శిక్షకు విధించిన నేరానికి సంబంధించిన కేసు. నెక్స్ట్, సమన్స్ కేస్. ఏ కేస్ రిలేటింగ్ టు అన్ ఆఫెన్స్ అదర్ దాన్ ఏ వారెంట్ కేస్. అంటే వారెంట్ కేసు కాకుండా ఇతర నేరానికి సంబంధించిన కేసు. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.